ప్రజలారా, నేను ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఉన్నాము. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే హయత్ నగర్ నుంచి కుంట్లూరు ఈ రోడ్డు ఓఆర్ఆర్ కలుస్తుంది. హయత్ నగర్ నుంచి కుంట్లూరు పస్మాముల ఓఆర్ఆర్ కలిపే రోడ్డు. 5వ తారీఖు సాయంత్రము ఈ ప్రాంతంలో భారీ వర్షం పడ్డది. చాలా పెద్దగా గాలులు కూడా వీచాయి. రోడ్ల మీద చెట్లు పడిపోయినాయి. పడిపోయిన చెట్టులో ఇది కూడా ఒక చెట్టు ఉంది. అయితే రోడ్డు మీద పడిన ఈ చెట్టును తొలగించాలని లేదా ఈ చెట్టుకు తిరిగి జీవం పోయాలని మున్సిపల్ అధికారులకు కానీ పాలకులకు కానీ ఈ నేషనల్ అథారిటీ రోడ్ సేఫ్టీ వాళ్ళకు కానీ ధ్యాసలో లేదు, సోయి లేదు. నెల నెల జీతాలు తీసుకుంటున్నారు, కానీ ప్రజల బాగోగులను గాలికి వదిలేశారు. వారి ఉద్యోగాన్ని వారు సక్రమంగా నిర్వర్తించరు. ఎవరే కానీ వారి ఉద్యోగం గురించి మాట్లాడితే మీరెవరు మాట్లాడేందుకు అని మాట్లాడతారు. ఇంకా ఏమన్నా ఎక్కువ మనము వాళ్ళని ప్రశ్నిస్తే మా ఉద్యోగానికి అడ్డు తగులుతున్నారు అని ప్రశ్నించే వారి మీదే పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతుంటారు. ఇదే చూడండి, ప్రత్యక్షంగా మీకు కనబడుతుంది. రోడ్డు మధ్య వరకు చెట్టు పడిపోయింది ఈదురు గాలులకు. అయితే ఈ చెట్టును తొలగించాలని లేదా ఈ చెట్టుకు తిరిగి జీవం పోయాలని ఏ ఒక్క అధికారికి పాలకులకు పట్టట్లేదు. అంటే ఇంత నిర్లక్ష్యంగా మన ప్రభుత్వ సంస్థలులో పనిచేస్తున్న అధికారులు పాలకుల ప్రవర్తన ఉందని తెలియచెప్తున్నాను. ఈ దారిలో ఏవో పెద్ద వాహనము వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయినా ఈ అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. కావున ప్రజలారా, నేను చెప్పేది ఏంటంటే ఈ సంస్థలను వ్యవస్థలను ప్రక్షాళన చేసి సంస్కరించి శిక్షణకు గురి చేయాలా వద్దా? ప్రజలు ట్యాక్స్ పే చేస్తున్నారు. వాటితో ఈ అధికారులైనా పాలకులైనా మరి మిగతా వాళ్ళు ఎవరైనా సరే నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించనీకే వాళ్లకు మనసు రావటం లేదు. అవినీతి చేయనిక మనసుంది, నిర్లక్ష్యముగా మాట్లాడనిక మనసు ఉంది. కానీ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించనీకే వీళ్లకు చేత కావట్లేదు. ఈ చెట్టును తొలగించాలంటే కూడా లంచం ఇవ్వాల్సి వస్తుందేమో. ఇంత నిర్లక్ష్యంగా మన సంస్థలు, మన కోసం ఏర్పాటు చేసుకున్న మన సంస్థలు మనకే సమస్యలను సృష్టించనీకే ఉన్నాయని ఈ వీడియోనే ఓ పెద్ద ఉదాహరణ. కావున అందరూ ఆలోచించండి. మన సంస్థలను వ్యవస్థలను సంస్కరించి ప్రక్షాళన చేసి శిక్షణకు గురి చేసేది ఎంతగానో ఉందని చెప్తున్నాను. కావున ఆలోచించండి. సమస్యకు పరిష్కారం తప్పనిసరిగా దొరుకును. ఉంటాను మరి.